అవుతు ప్రత్యూష, వయసు 26 సంవత్సరాలు, డోర్ నంబర్ 1-2-17, నాజర్పేట, తెనాలి, ఏపీ. 15/7/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు ప్రత్యూష. మేము బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాము. మా వారికి గురువుగారితో ఎంతో అనుబంధం ఉంది. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ వలన తెనాలి రావడం జరిగింది. అందువలన మా వారితో పాటు నేను కూడా గురువుగారి సత్సంగాలకు అటెండ్ అయ్యే అవకాశం లభించింది. దీనిని మేము ఎంతో అదృష్టంగా భావిస్తాము. మొదట నాకు సత్సంగం అంటే ఏమిటో తెలియదు. అలా సత్సంగాలకు అటెండ్ అవుతూ ఉండగానే నాకు ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. అప్పుడు చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు స్కానింగ్ రిపోర్ట్ చూసి, అప్పుడే ఎవరికీ చెప్పకండి, 2 వారాలు గడిస్తే కానీ కన్ఫర్మ్ చేయలేము అన్నారు. నాకు చాలా బాధ కలిగి ఏడుస్తూ ఉంటే మా వారు కంగారు పడుకో అని చెప్పి గురువుగారికి కాల్ చేశారు. అప్పుడు గురువుగారు నాతో, నీవేమీ కంగారు పడుకు, మనకు బాబా ఉన్నారు, ఆయనకు మనకు మేలు చేయడం తప్ప మరొకటి తెలియదు. నీకు బాబా మంచి తెలివైన, అందమైన, ఆరోగ్యమైన బిడ్డనిస్తారు అని చెప్పారు. నాకు ఆ క్షణంలో చాలా రిలీఫ్ వచ్చింది. అలాగే నెక్స్ట్ స్కానింగ్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నా ఆనందానికి అవధులు లేవు. తరువాత 4వ నెలలో నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దాంతో మేము కన్సల్ట్ అవుతున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళితే, ఇది అరుగుదలకు సంబంధించిన సమస్య, వాటర్ ఎక్కువగా తాగండి, మీరు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు అన్నారు. చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వచ్చాము. నొప్పి అంతకంతకు ఇంకా ఎక్కువైపోయింది. ఆ సమయంలో నా బాధ చూడలేక మా అత్తగారు టీచర్ గారికి కాల్ చేసి ఆ విషయం చెప్పారు. ఆ సమయంలో గురువుగారు ప్రక్కనే ఉండడం వలన వారికి విషయం తెలిసింది. వెంటనే గురువుగారు ఆర్ఎంపీ సాంబశివరావు గారిని కాంటాక్ట్ చేయమని సలహా ఇచ్చారు. మేము అలాగే అని కాల్ చేసిన వెంటనే ఆయన వచ్చి టాబ్లెట్స్, ఇంజెక్షను ఇచ్చి వెళ్ళారు. కానీ నొప్పి తీవ్రత తగ్గలేదు. మా వారు గురువుగారికి కాల్ చేసి డాక్టర్ గారు వచ్చి వెళ్ళిన సంగతి చెప్పారు. అప్పుడు గురువుగారు, తెల్లవారుజాముకు తగ్గిపోతుందిలే అన్నారు. ఆ నొప్పి నేను భరించలేకున్నాను. గురువుగారు ప్రతి గంటకి కాల్ చేసి విషయం తెలుసుకునేవారు. అప్పుడు రాత్రి 3 గంటలయ్యింది. ఆ సమయంలో గురువుగారు ఫోన్ చేస్తే ఇంకా నొప్పి తగ్గలేదన్న విషయం చెప్పారు. అప్పుడు గురువుగారు, బాబా ఊది పొట్ట దగ్గర రాయి అన్నారు. రాసిన కొద్దిసేపటికే నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా గురువుగారి అనుగ్రహం. ఆ బాధ నుండి గురువుగారే నన్ను రక్షించారు. అలాగే గురువుగారి సర్వజ్ఞత గురించిన విషయం. డెలివరీ తర్వాత నేను 7 నెలలు మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. నేను లీవ్లో ఉండగానే 2022 మార్చి 1st వీక్లో నాకు ప్రమోషన్ వచ్చినట్టుగా మెయిల్ వచ్చింది. నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రమోషన్ అనేది నా కల. నేను లీవ్లో ఉన్నాను కాబట్టి నాకు ప్రమోషన్ ఇస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఈ విషయం గురువుగారికి చెబుదామనుకున్నాను. మార్చి 13న సత్సంగంలో గురువుగారు, సాయిబాబా క్విజ్ పేపర్స్ ఇస్తూ, నీకు ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్ వస్తుంది, క్విజ్ బాగా ఆన్సర్ చేయి అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. గురువుగారికి మనం ఏమీ చెప్పకుండానే అన్నీ తెలిసిపోతాయని. పైకి అతి సామాన్యంగా కనిపించే గురువుగారు సామాన్యులు కారని, అసామాన్యులని నాకు అర్థమైపోయింది. మరొక విషయం, ప్రతి చిన్న విషయానికి ఏమి జరుగుతుందో అని ఆందోళన మరియు భయపడే స్వభావం నాది. నేను గురువుగారికి చెప్పుకోవడం వలన వారి ఆశీస్సులతో ఆ సమస్య చాలా వరకు తగ్గిపోయింది. అలాగే గురువుగారి హస్త స్పర్శతో నాకున్న మైగ్రేన్ తలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా గురువుగారి కరుణా కటాక్షం. ఇలా మమ్ములను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి విషయంలోనూ మాకు సలహాలు, సూచనలు అందిస్తూ మమ్ము నడిపిస్తున్న గురువుగారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము.